డిఎండికేకి చెందిన ఒకళ్ళు వీళ్ళందరినీ కలుపుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఈజీ అవుతుంది కదా. ఇన్ని పార్టీలు కలిసి వస్తుంది, బీజేపీ కలిసి వస్తుంది, మీకు కాంగ్రెస్ కలిసి వస్తుంది, డిఎండికే విజయకాంత్ పార్టీ డిఎండికే అంటే అది కలిసి వస్తుంది. సో ఇన్ని మీకు కలిసి వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఇంకా ఎందుకు అలసత్వం వస్తుందో నాకైతే తెలియదు. ఇక అప్లై చేయని వాళ్ళ సంగతి ఏంటి? 164 మందిలో ఇద్దరు ముగ్గురు ఇప్పటి వరకు ఇద్దరు బాలినేని అప్పలరాజు గారి ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలలో కేవలం ఒక బెల్లాన చంద్రశేఖర్ వీళ్ళు మాత్రమే అప్లై చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీకు అదే జడ్జిమెంట్ లో లాస్ట్ పేరా చెప్తుంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఏ మాత్రం తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని ఆ పారాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మనకు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 49 లక్షల తేడా ఉందని ఒకటి చెప్తుంది నివేదిక. సరే ఆ నివేదికను పక్కన పెట్టేద్దాం. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అనేది ఈ రోజు వరకు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు. ఈ ఫామ్ 20 అనేది ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఒక్కొక్క మిషన్ మనం లెక్క పెట్టిన తర్వాత ఆ మిషన్ లో ఏ ఏ పార్టీకి ఏ ఏ ఓట్లు వచ్చినాయి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. దాన్ని ఫామ్ 17C అంటారు. ఆ ఫామ్ 17C లో వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, నోటాకి ఎన్ని వచ్చినాయి, మొత్తం సీరియల్ నెంబర్ వైజ్ మొత్తం ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ 17C అనే డేటా ఒక పోలింగ్ స్టేషన్ కి సంబంధించింది. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ల డేటా పోలింగ్ స్టేషన్ నంబర్ వైజ్ మొత్తము ఫిల్ చేసే అబ్స్ట్రాక్ట్ పేరే ఫామ్ 20C. ఈ ఫామ్ 20C ఇక్కడ వచ్చిన అందరికంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఊరితాడు లాంటిది, మెడ మీద వేయడానికి కత్తి లాంటిది. అది మీరు వెబ్సైట్ లో పెట్టాలి. ఎన్నికల కమిషన్ 10 రోజుల్లో వెబ్సైట్ లో పెట్టాలి. అది ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు పోలింగ్ రోజున బూత్ ఏజెంట్ ఉంటాడు కదా, అన్ని పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు ఇండిపెండెంట్ కు సంబంధించిన బూత్ ఏజెంట్లు అందరూ ఎవరో ఓటు వస్తున్నారో ఆ పేరు టిక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు టిక్ చేసుకుంటారు. అట్లా ఎంతమంది ఓటు పోలైనా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాపురం అనే గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు ఉంటే పోలైంది 700 ఓట్లే. 700 ఓట్లు ఇప్పుడు ఫామ్ 20 కనుక అప్లోడ్ చేస్తే ఆ వెంకటాపురం అన్న గ్రామంలో పోలైన ఓట్లు 700 అని చెప్పేసి బూత్ ఏజెంట్ దగ్గర డేటా ఉంటే వీళ్ళ దగ్గర 850 900 పోయినట్టు వీళ్ళ దగ్గర ఉన్నదనుకోండి, దొరికిపోతారు. అది కాకుండా ఆ వెంకటాపురం అనే గ్రామంలో ఈ పోలైన 700 ఓట్లలో ఎవరెవరు ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అందరికీ చూచాయిగా అంచనా ఉంటుంది. సిటీలు అంటే కష్టం, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. ఈ 700 ఓట్లలో వైసీపీకి 450 500 రావాలా, టీడీపీకి 200 రావాలా, కాంగ్రెస్ ఒక 30, నోటాకు ఒక 5, ఇండిపెండెంట్ 1-6 వస్తాయి. అది వాళ్ళ అంచనా. కానీ ఈ ఫామ్ 20 అప్లోడ్ చేస్తే ఈ వెంకటాపురం అనే గ్రామంలో వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 700 ఓట్లు వచ్చినాయని ఉంటది. లేదా వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 500 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 200 ఓట్లు వచ్చినాయి ఉంటది. అప్పుడు ఈ వెంకటాపురం అనే ఊళ్ళలో అందరు ప్రజలు గగ్గోలు పెడతారు, ఇదేంది మేము ఓట్లు వేసింది వైసీపీకి అయితే ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ కి ఎట్లా పోయినాయని వెంకటాపురంలో ప్రశ్న. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది. ఏ రోజైతే ఫామ్ 20 మీరు అప్లోడ్ చేసినారు ఆ రోజున కూటమికి బతుకు బస్ స్టాండే చెప్తున్నారు. ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలా? ఎన్నికల కమిషన్ మీద మీరు ఇచ్చిన తీర్పు 26 ఏప్రిల్లో మీరు ఇచ్చిన తీర్పు చివరి పేరా ప్రకారము పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా ఉండకూడదు అనేది ఆ తీర్పులో చివరి పేరా. అది ఎప్పుడు మనము బేరీజ్ చేసుకుంటాము, ఎప్పుడు టాలీ చేసుకుంటాము? మీరు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే. ఫామ్ 20 ఇప్పుడు మొత్తము 200 పోలింగ్ స్టేషన్లలో 1,80,000 పోలైన ఓట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నా దగ్గర పోలైంది 70%. మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని ప్రతి ఒక్క వాళ్ళు నా దగ్గర తక్కువ పోలయ్యి మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫామ్ 20 మీరు పెట్టారో అప్పుడు అర్థం అవుతుంది ప్రతి నియోజకవర్గం స్కాన్ అన్నమాట. సో అప్పుడు దొంగలు బయటపడిపోతారు. ఒకనొక 2 కీలకమైన నియోజకవర్గాలలో నేను చెప్తున్నాను ఎన్నికలు రద్దు అవుతాయి. టాప్ 2 టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టాప్ 3 ఫేసెస్ లో 2 ఫేసెస్ ఎన్నికలు రద్దు అవుతాయి. అక్కడ ఏం జరిగిందంటే 1000 ఓట్లుంటే
పోలైన ఓట్లు 1200 ఉన్నాయి. ఓకే. అట్లా ఒక చోట 2 చోట్ల లేవు. 14-15 నుంచి 20 దాకా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. 16-15 పోలింగ్ స్టేషన్లలో మీకు 1000 ఓట్లు ఉంటే అక్కడ పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లు 1200 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఫామ్ 20 మీరు తయారు చేయాలంటే అక్కడ ఆ 200 ఓట్లు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నాయో. బట్ ఇలా మనకు మీరు చెప్పడానికి దండలు లేకుండా ఏం జరగదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రహాసనంగా చేసింది, ఎన్నికలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆమె ఎత్తుకుంటే గనక రాహుల్ గాంధీ గారికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన అవుతారు. ఓకే. మేము గెలిచామా మేము ఓడిపోయామా సంగతి పక్క, పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. బట్ పరోక్షంగా ఆమె కావాలనుకున్నది నెరవేరింది. అదే అంటున్నా. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు మోడీ కోసం పనిచేస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, పరోక్షంగా ఆమె అక్కడ అధికార మార్పు కోరుకున్నది. కోరుకున్నారు, కరెక్టే. మీ రాహుల్ గాంధీ గారు ఎవరితో పోరాడుతున్నారు? బీజేపీతో పోరాడుతున్నారు. మీరు మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇంత అవకతవకలు చేసే అధికారంలోకి వస్తే మీరు రాహుల్ గాంధీ లైన్ తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు లైన్ తీసుకుంటారా? ఆబ్వియస్లీ రాహుల్ తీసుకోవాలి. మరి ఏం చేస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారి చేతికి బ్రహ్మాస్త్రం అందించే అవకాశం ఉంది. షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఫామ్ 20 అప్లోడ్ చేయాలి, మేము కూడా పోటీ చేశాం కాబట్టి మేము కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాము. అభ్యర్థి వాళ్ళు కూడా అభ్యర్థులు పెట్టారు కదా, ఎక్కడెక్కడైతే మేము పోటీ చేశామో అక్కడక్కడ ఫామ్ 20 పబ్లిష్ చేయాలని మేము కూడా కోర్టుకు వెళ్తామని షర్మిల గారు అనొచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థులు చేయొచ్చు ఆ పని, బీఎస్పీ చేయొచ్చు, కమ్యూనిస్టులు చేయొచ్చు, వీళ్ళందరూ చేయొచ్చు. ఓకే, రైట్ సార్. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ కూడా సాఫీగా ఇచ్చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పింఛన్స్ అవ్వచ్చు, ఇతరత్ర అనేక రేషన్ కి సంబంధించిన అనేక సరఫరా ఎక్కడ నిలిచిపోకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడ వాలంటీర్లు అనేది తగలలేదు, ఇకపై వాళ్ళ అవసరం లేకుండానే ముందుకెళ్లే అవకాశం కూడా కనిపించేలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు. వాళ్ళు నమ్మారు. వాళ్ళకి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు జన్మభూమి 2.0 తీసుకొస్తారు, 2.0 ఏదో చెప్తున్నారు ఆయన. ఆ జన్మభూమి వాళ్ళకి ఈ వాలంటీర్ వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. నంబర్ 1. పెన్షన్ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ నాకు తెలిసి ఇప్పుడు రావట్లేదు. కొన్ని చోట్ల అయితే వీళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది సెక్రటరియట్ సిబ్బంది వచ్చిస్తున్నారు. పెన్షన్లు కూడా దాదాపు 67,000 నుంచి 75,000 వరకు కట్ అయిపోయింది 3 నెలల్లోనే. అనర్హులను కటింగ్స్ మొదలైనవి. బాబు గారు ఏమో 4,000 యాజ్ యూజువల్ ఇస్తూ ఉన్నారు, ఆయన 1,000 పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు కదా జగన్ గారు. మరి అంతకుముందు ప్రీవియస్ టైం చంద్రబాబు నాయుడు గారు 2 నెలల ముందు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నారు, కాదని అంటలేదు. ఈయన డైరెక్ట్ గా పెంచేశారు. కానీ దాంట్లో అనర్హులనే ఒక కోత పడుతుంది. మీకు ఇవ్వాల్సిన 10-12 స్కీమ్స్ లలో ఒకటి మాత్రం అప్లై చేశారు. ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఆటో వాళ్ళకి నిన్న ఎవరో ఒక ఆటో డ్రైవర్ పెడుతున్నారు, వాళ్ళకి ఏదో గ్రీన్ ట్యాక్స్ ఏదో ఉంటదంట, అది 1000 రూపాయలు పెంచేసాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ నచ్చకనే జగన్ ని గద్దె దింపారు ఏపీ ప్రజలు అని చెప్పి ఏపీ ప్రజలు గద్దె దింపలేదు. హోంమంత్రి పదే మాట్లాడుతుంది, ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు నచ్చకనే 11 మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి. 11 మ్యాండేట్ కాదు, 110 మ్యాండేట్ అది. ఆ 0 ఏమో మీరు కొట్టేసేసి ఈమెయిల్ ద్వారా మీరు వచ్చి చెప్తున్నారు. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేసి మాట్లాడండి. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, ప్రతి పల్లెటూరులో చర్చ మొదలవుతుంది. ఎమ్మెల్యే వచ్చానుకుంటే వయ్యా నీ ఫామ్ 20 చూసి నీ వ్యవహారం చూసాను, ఎట్ట గెలిచావు మాకు తెలుసా, ఒక దొంగను చూసినట్టు చూస్తారు ఎమ్మెల్యే. ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్ యొక్క వర్క్ నేచర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది సాధ్యమంటారా సార్? ఇంత పెద్ద విక్టరీ అంటే మాటల్లో చెప్పలేని ఒక చరిత్ర వాళ్ళు క్రియేట్ చేసుకున్నాము అని చెప్పి, గతంలో ఎప్పుడు చూడని ఒక పెద్ద నెంబర్ ఫిగర్ ని వాళ్ళకి ఏపీ ప్రజలు ఇచ్చారు అని పదే చెప్తూ ఉన్న క్రమంలో 110 వైసీపీకి రావాల్సింది కూటమికి వచ్చిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు నాకు మొత్తం 12 నియోజకవర్గాలు 12 పోలింగ్ స్టేషన్లలో వివిప్యాట్ లెక్క పెట్టాలి అని అడిగారు ఆయన. అఫ్ కోర్స్ తనకు అనుమానం ఉండొచ్చు, నియోజకవర్గ ప్రజలపైన నమ్మకము ఉండొచ్చు. లేదు, టేబుల్ మీద గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకోవా అనాలి.
నాకు ఈవీఎం లో పోలైన ఓట్లకి దీనికి తేడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్తే టేబుల్ మీద వివిప్యాట్లు గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకో, ఒక కెమెరా కాదు 1000 కెమెరాలు పెట్టుకో చుట్టుపక్కన, లెక్క పెట్టు, అప్పుడు నమ్ముతాము మీకు 164 వచ్చినాయని. అది లెక్క పెట్టమంటే బుల్లెట్ కూడా దొరకకుండా వేగంగా పారిపోతున్నావు కదా పిరికి పొందలాగా. బుల్లెట్ కి వెనకాల ఎన్నికల కమిషన్ వెనకాల బుల్లెట్ ఫైర్ చేస్తే వీవీప్యాట్ లెక్క పెడదామని ఆ బుల్లెట్ కంటే స్పీడ్ గా పరిగెడుతున్నారు. ఇది చాలు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్నోడికి ఇది చాలు, ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేయి. పల్లెటూరులోకి ఎమ్మెల్యే వెళ్ళలేడు, వైసీపీకి ఇది చెప్తున్నాను. ఇది ఒక మామూలు విషయం కాదండి. ఇదే మన భారతదేశంలో జరిగిపోయింది, కానీ ఇదే విదేశాల్లో అయితే దేశద్రోహం కేసు పెడతారు. దేశద్రోహం కేసు, దీని వెనకాల ఎవరున్నా సరే, దీని వెనకాల ఉన్న అధికారులు ఈవెన్ టుడే రాహుల్ గాంధీ గారిని కనుక సీరియస్ తీసుకుని ట్రీజన్ కేసు పెడతానంటే పోలింగ్ స్టేషన్ లో ఉన్న రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నికల కమిషనర్ వరకు అందరూ గజ గజ వణుకుతారు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే పేరున్న భారతదేశానికి ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహాసనం అంటే మన దేశం తలెత్తుకోలేదు. రేపొద్దున్న ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో వెళ్తే భారతదేశ ప్రధానమంత్రి తల దించుకుని నిలబడాల. ఎన్నికలను మేము ఇలా చేస్తున్నామంటే. సార్, నారా లోకేష్ రెడ్ బుక్ గురించి వినుంటారు. వైసీపీ వాళ్ళు బాగా భయపడుతూ ఉన్నారు ఈ రెడ్ బుక్ చూసి అని చెప్పి ప్రశ్నిస్తుంది. నిజంగా అనిపిస్తుందా వైసీపీ వాళ్ళలో? ఎందుకు అంతగా, అంటే తప్పు చేయనప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి కదా, రెడ్ బుక్ చూసి భయం ఎందుకు వేస్తుంది అంటారు వైసీపీకి? వైసీపీకి భయం వేస్తుంది, వైసీపీ అని చెప్పినట్లేరుగా. అంటే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. నారా లోకేష్ గారిని దానిపైన కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. అవసరం అంటే ఆయన పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ పట్టుకొని చూపించుకుంటూ మాట్లాడి నేను ఒక్కొక్కటి పేరు రాసుకుంటున్నా అని చెప్పారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు రాసుకుంటారా, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన పేర్లు రాసుకుంటారా? చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడమే చట్టపరంగా చర్యలు ఎవరైనా తీసుకోవచ్చు, దానికోసం రెడ్ బుక్ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి చెప్పడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం. రీసెంట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క రచ్చ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూడాలంటారు? అంటే బొలిశెట్టి గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ వేశారు, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన